సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పూనా నగరం పోర్ష్కార్ ప్రమాదం ధనికులకు ఒక న్యాయమా పేదలకు ఒక న్యాయమా అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. మే 19 ఆదివారం రాత్రి కొందరు పిన్న వయస్కులైన పిల్లలు తాము పరీక్షలో పాస్ అయ్యారనే సంతోషంతో పూనాలోని కోసి అనే బార్లో అది మూసే వరకు త్రాగారు. రాత్రి 10 గంటలకు ఆ బార్ మూసివేయడంతో బ్లాక్ మారియట్ అనే పబ్కి వెళ్ళి ఉదయం 2 గంటల వరకు త్రాగారు. అక్కడ వారు 90 నిమిషాలు పాటు త్రాగిన మందుకు 48,000 రూపాయలు బిల్లు అయినట్లుగా బారు వారు చెప్పారు. ఈ కార్యక్రమం తెల్లవారుజామున 2 గంటల వరకు జరిగింది. ఈ పిల్లల్లో ప్రధాన వ్యక్తి వేదాంత్ అగర్వాల్. ఇతనికి 18 ఏళ్ల కంటే చిన్నవాడు. ఇతని తండ్రి విశాల్ అగర్వాల్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. 40 సంవత్సరాల క్రితం అతని తండ్రి బ్రహ్మో కార్పొరేషన్ ప్రారంభించారు. ఈ కంపెనీ పూనా నగరంలో అనేక నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం 200 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు ఇంకా అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం యాక్సిడెంట్లోకి వస్తే ఈ పోర్షే కారు 2 కోట్ల నుండి 4 కోట్ల వరకు ఉంది. ఇది ఆదుకుంటారని. కానీ ఈ వాదన వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సునీల్ టింగ్రే అనే నాయకుడు తెల్లవారుజామున 3:30 గంటలకు ఎర్రవాడ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఆయన బాధితులకు న్యాయం చేయడానికి వచ్చాడు అనుకునే ప్రమాదం ఉంది. ఈ సునీల్ టింగ్రే ఒకప్పుడు వేదాంత్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్ వద్ద పనిచేశాడట. అదే సమయంలో పోలీస్ స్టేషన్కు పిజ్జాలు వచ్చాయి. వేదాంత్ ఈ పిజ్జాలు అతని స్నేహితులు ఈ పిజ్జాలు తినడం జరిగింది. ఈ పిజ్జాలు వారు తిన్న 8 గంటల తర్వాతనే వారికి బ్లడ్ శాంపిల్ తీసుకొనడం జరిగింది. ఈ బ్లడ్ శాంపిల్ తీసుకున్నప్పుడు వేదాంత్తో పాటు అతని తల్లి శ్రీమతి శివాని అగర్వాల్ కూడా ఉన్నారు. ఆవిడతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ససూన్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ అజయ్ తల్వార్, డాక్టర్ శ్రీహరి హల్నూర్, ఈయన ససూన్ హాస్పిటల్కి సీఎంఓగా ఉన్నారు. ఈయన 3 వద్ద నుండి బ్లడ్ శాంపిల్స్ తీసుకొనడం జరిగింది. ఆ 3లో వేదాంత్ తల్లి రక్తం కూడా సేకరించారు. డాక్టర్ శ్రీహరి హల్నూర్ వేదాంత్ రక్తం శాంపిల్ని డస్ట్బిన్లోకి వేసి అతని తల్లి రక్తాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించినట్టు తెలుస్తున్నది. ఈ పని చేయడానికి 2 డాక్టర్లు చెరొక 3 లక్షల లంచానికే ఆశపడి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరూ జైలులో ఉన్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జువెనైల్ కోర్టులో వేదాంత్ను 300 పదాల వ్యాసం, అది రోడ్డు ప్రమాదాలపై వ్రాయమని బెయిల్ ఇచ్చి విడిచిపెట్టారు. ఈ తీర్పు దేశమంతటిని అల్లకొల్లోలానికి గురిచేసింది. ఈ యాక్సిడెంట్పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆశ్చర్యానికి గురిచేసి సరైన విచారణ జరపమని పోలీసులను కోరారు. పూణేలో ఉన్న ఈ ససూన్ హాస్పిటల్ ఒక ప్రభుత్వ ఆసుపత్రి. ఇక్కడికి వేదాంత్ అగర్వాల్ను తీసుకువెళ్ళినప్పుడు అతనికి పిజ్జా తినిపించారు. పిజ్జా తింటే శరీరంలో ఉన్న ఆల్కహాల్ శాతం తగ్గుతుందని అతని రక్తం శాంపిల్ డస్ట్బిన్లో పడవేసి అతని తల్లి రక్తానికి పరీక్షా కేంద్రానికి పంపారు. ఒక్కొక్క డాక్టర్కు వీరికి మధ్యవర్తిత్వం నెరపిన ప్యూన్కు 3 లక్షల రూపాయలు నిందితుని కుటుంబం చెల్లించింది. ఇలా తప్పు చేసిన డాక్టర్లు అజయ్ తివారీ, శ్రీహరి హల్నూరు కూడా అరెస్టు కాబడ్డారు. వేదాంత్ అగర్వాల్ తాత తమ డ్రైవర్ను ఈ యాక్సిడెంట్ చేశారని ఒప్పుకోమని ఇంట్లో నిర్బంధించాడు. ప్రస్తుతం వేదాంత్ అగర్వాల్ తండ్రి, తాతను కూడా అరెస్టు చేయడం జరిగింది. తల్లి ఆచూకీ ప్రస్తుతం తెలియలేదు. వేదాంత్ వయస్సు 18 కంటే తక్కువ వల్ల పోలీసులు అతని పెద్దవారికి విధించే సెక్షన్లు పెట్టలేకపోతున్నారు. కానీ వారిపై రాజకీయ ఒత్తిడి ఉండవచ్చు. గతంలో జరిగిన ఇలా 18 ఏళ్ల లోపు
వారు చేసిన నేరాలు పెద్దవారు చేసిన నేరాల్లాగే పరిగణించమని చట్టాలను కూడా మార్చడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వేదాంతిపై ఏ సెక్షన్ పెట్టాలి? 304 లేదా 304 ఏనా? 304 2 సంవత్సరాల శిక్ష మాత్రమే పడవచ్చు. 304లో జీవిత శిక్ష పడవచ్చు. వేదాంత్ వారిద్దరిని కావాలనుకుని చంపలేదు. అప్పుడు 304 కానీ తప్పతాగి కారు నడిపి చంపాడు. అప్పుడు 304 చట్ట ప్రకారం పెట్టాలి. మరి ధనవంతులు పలుకుబడిన కలిగిన వారికి చట్టం చుట్టం కాదా? అందుకే 304 పెట్టారు. ఇలాంటి ఒక సంఘటనే లండన్లో కూడా జరిగింది. బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తన 16 ఏళ్ల కొడుకు ఇవాన్ తప్పత్రాగి యాక్సిడెంట్ చేసినప్పుడు ఎలా ప్రవర్తించాడో చూద్దాం. టోనీ బ్లెయిర్ 16 ఏళ్ల కొడుకు ఆ రాత్రి పరీక్ష పాస్ అయిన సందర్భంలో తప్పత్రాగి రోడ్డుపై పడిపోయి ఉంటాడు. ఇవాన్ తను 18 ఏళ్ళు వాడననే తన పేరు కూడా మార్చుకొని పోలీసులకు చెబుతాడు. కానీ పోలీసులు అతను ఎవరో అతని కరెక్ట్ వయస్సు అడ్రస్సు కూడా కనుక్కుంటారు. ప్రైమ్ మినిస్టర్ బ్లెయిర్ తన భార్య చెరీతో పోర్చుగల్కు విహారయాత్రకు వెళ్ళడం అప్పుడు జరుగుతుంది. కొడుకు చేసిన నిర్వాకం తెలియగానే ఈయన వెనక్కి వస్తాడు. భార్య భర్తలిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కొడుకును అందరి నేరస్తుల్లాగానే చూడమని భేదం కూడా చూపవద్దని కోరుతారు. మోటార్ వెహికల్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఇలా అన్ని కేసులు పెట్టడం జరిగింది. ఇది తల్లిదండ్రులు తమ పిల్లలను సక్రమ మార్గంలో పెంచకపోవడం వల్లే జరిగిన పని కాదా అని అందరూ అనుకుంటున్నారు. ఈ యాక్సిడెంట్పై నెటిజన్లు అనేకమైన ప్రశ్నలు సంధిస్తున్నారు. ధనికులు ఒక న్యాయం, పేదవారికి ఒక న్యాయమా? నిందితుడు రాత్రంతా తాగుతూ ఉంటే త్రాగలేదని మెడికల్ రిపోర్ట్ ఎలా వచ్చింది అని, తర్వాత 8 గంటల్లోనే బెయిలు ఇతనికి ఎలా లభించిందని చెప్పి అంటున్నారు. అశ్విని తల్లి మాట్లాడుతూ, మా అమ్మాయి పల్లకీలో అత్తవారింటికి పంపుదామని అనుకున్నాను, కానీ పాడి కట్టవలసి వచ్చింది. మాకు న్యాయం కావాలి. ఆ అబ్బాయి తండ్రి పిల్లవాడిని క్రమశిక్షణలో పెంచలేదు. వారికి తగిన శిక్ష వేయాలని. మరి మీరేమంటారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.